ఓ పెద్ద మనిషి, నేను చిన్నప్పటి నుంచే రాజకుమారుణ్ణి. స్టైల్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. ఏయ్ సైకోరెడ్డి, ఈ షూల సంగతి ఏంటమ్మా? బయట పేద బిడ్డ అని చెబుతున్నావు, 1,85,000 ఖరీదైన షూలు వేసుకుంటున్నావు. దీన్నేమనాలి అని అడుగుతున్నా. ఓ పెద్ద మనిషి, నేను చిన్నప్పటి నుంచే రాజకుమారుణ్ణి. స్టైల్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. నీకు కొత్తగా అనిపిస్తుంది అంతే. అంతే అంతే అంతే. స్టైల్ అంటున్నావు, ఆ స్టైల్ కోసం డబ్బు ఎవరిది పెట్టావు? జనాల సొమ్ము కాదా అని అడుగుతున్నా. ఇదిగో, నువ్వు ఎప్పటి మాదిరిగానే అదే డైలాగ్ అంటా ఉన్నావు. నేను గోల్డ్ స్పూన్ తో పుట్టినాను, నాకు ఇవి నార్మల్ అని చెప్తా ఉన్నా. గోల్డ్ స్పూన్ తో పుట్టావు, కానీ తర్వాత లేపింది మాత్రం జనాల డబ్బే కదా, అవునా కాదా? లేపేశాను అంటే ఇదిగో నాకు ఇంకేదో గుర్తొస్తా ఉంది. మీ చిన్నాయన గుర్తొచ్చాడా? ఆ మచ్చ నాకు అంటించి నువ్వు నీ పక్షి పేపర్లో నా పైన విష ప్రచారం చేసింది గుర్తుకొచ్చిందా అని అడుగుతున్నా. ఇదిగో పెద్ద మనిషి, ఇప్పుడు మ్యాటరు బాబాయ్ గొడ్డలి కాదు, నా షూస్. ఈ మ్యాటర్ మాత్రమే మాట్లాడుకుంటే మంచిది. అయినా నేను ఉన్న లైఫ్ స్టైల్కి ఇలాంటివి చాలా చిన్నవబ్బా. చిన్నవా? లక్షల షూలు నీకు చిన్న విషయమా అని అడుగుతున్నా. నాకు ఇష్టం వచ్చిన షూ వేసుకుంటా. రోజుకు 2-3 కాదు, గంటకు ఒకసారి మార్చుకుంటా. లక్షలు పెట్టి కొనుక్కుంటా. అది నా హాబీ. నీకేంది నొప్పి? హాబీ కాదు, హవాలా లైఫ్ స్టైల్ చూపిస్తున్నా. క్లియర్ గా తెలుస్తుంది సైకోరెడ్డి. ఇదిగో, నా బెంగళూరు ప్యాలెస్ లో కూడా షూలే, తాడేపల్లి ప్యాలెస్ లో కూడా మొత్తం షూలే. అయితే ఏంది? అన్యాయాలు అక్రమాలు చేసి జనాల సొమ్ము దోచేసావంటాను. జనాలు 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 ఏందయ్యా నువ్వు చెప్పేది? నేను ఎప్పటి నుంచో రిచ్ లైఫ్ లోనే ఉన్నానని చెప్తా ఉన్నాను కదా. రిచ్ లైఫ్ వేరు, ఇలా ఓవర్ గా చూపించడం వేరు సూరెడ్డి. ఇది ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తుంది అని అడుగుతున్నా. నేను ఎలా ఉంటానో అలానే ఉంటా. ఇందులో మెసేజ్ ఇచ్చేది ఏముంది? నా స్టైల్ చూపించిన అంతే. నీ తొక్కలో స్టైల్ కోసం ప్రజల్ని మోసం చేస్తున్నావు. బయట ఒక మాట మాట్లాడుతున్నావు, లోపల ఇంకో జీవితం గడుపుతున్నావు మోసాల రెడ్డి. మోసం గురించి నువ్వు మాట్లాడతావా పెద్ద మనిషి? జోక్ చేస్తున్నావా ఏమి? జోక్ కాదమ్మా, నిజం మాట్లాడుతున్నా. ఏమన్నావు? నేను పేదవాడిని, నాకు డబ్బులు లేవు, ఇస్తే తీసుకుంటా అని మీడియా ముందు మాట్లాడావు, అవునా కాదా? అన్నావా లేదా? పాలిటిక్స్లో ఎన్నో అంటామయ్యా పెద్ద మనిషి, కానీ అసలైన లైఫ్ స్టైల్ వేరు కదా. ఇది కూడా నీకు అర్థం కాకపోతే ఎలా? నువ్వు డ్రామా రెడ్డివని అందరికీ తెలుసమ్మా. నీ డబుల్ గేమ్ ఎక్కువ కాలం నడవదు నాటకాల రెడ్డి. నడుస్తుంది పెద్ద మనిషి, నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను జగ్లక్ కాబట్టి. ఇదిగో మావిగన్ మావయ్య, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ప్రజల్లో నీపై నమ్మకం పోగొట్టుకున్నావు. అవసరమైతే నిమ్మకాయతో భయపెట్టి నమ్మకం సాధిస్తా. నిమ్మకాయలకు చింతకాయలు రాలవు లెమన్ రెడ్డి. ఈ షూలు మాత్రం నీ బండారాన్ని బయట పెట్టేశాయి, ఆ విషయం గుర్తుపెట్టుకో. బయటపడి చెప్పండి, నేను నా స్టైల్ మార్చను, షూలు కూడా మార్చను. గంటకోసారి వేసుకుంటూనే ఉంటా. లండన్ పోయి వచ్చాక ఈసారి 10 లక్షల ఖరీదైనవి వేస్తా. ఖరీదైన షూలు కాదు, ఆ లండన్కు పోయి ఖరీదైన మందులు వాడమ్మా. జనాలు నీ తిక్క చేష్టలు చూడలేక అల్లాడిపోతున్నారు ఇక్కడ. ఇదిగో, ఏం మందులు వాడాలో నాకు తెలుసులేవయ్యా బాబు, నువ్వేమీ నాకు చెప్పనక్కర్లేదు. మంచి మందులు వాడితే మోకాల్లో మెదడు తలోకొస్తుంది. పిచ్చి మందులు వాడావా, మోకాళ్ళ నుండి నేరుగా నీ 1,85,000 షూలోకి జారిపోతుంది నీ మెదడు. జాగ్రత్త.